వర్షంతో తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతులు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నేతలు. రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్. అనంతరం జి భాస్కర్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించి సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలోకి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి 2 నెలలు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని విమర్శించారు. రాత్రి అకాల వర్షం కురవడం వలన వడ్లు పూర్తిగా తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను సరైన సమయంలో పంపించకపోవడం మరియు రైస్ మిల్లర్లు జాప్యం చేయడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. రైతులు కష్టపడి పంట పండించిన ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి కూడా మిగలడం లేదని ఆవేదనలో ఉన్నారని తెలిపారు. అధికారులు ప్రభుత్వము రైతే రాజు అని గొప్పలు చెప్పుకునే వీరికి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తీరిక లేదని విమర్శించారు. వీటికి తోడు రైతులు ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు పంపిన తర్వాత తూకంలో కోతలు విధిస్తూ రైస్ మిల్లర్లు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని, వీటి నివారణకు ప్రభుత్వం గాని అధికారులు గాని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రైతులకు నష్టం చేసే రైసు మిల్లర్లపై ప్రభుత్వం మరియు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. కాంటలు పెట్టక కాంటలు అత్తలేవు, అమాలలు వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు, బండ్లు అత్తలేవు. ఆ బండ్లు రాక కూడా అట్లా ఆగిపోయి నీళ్ళకి దేవుకుంటున్నాం. ఆనగొట్టపోయినా ఏం కాకపోయి ఇంకా నెల అయినా మేము ఇట ఉంటాం. కానీ ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చి ఉన్నాయి అట్లన్నీ కొట్టుకపోవట్టే మేము చేసేందుకు అది చెయ్యకేందుకు వ్యవసాయము అన్ని తినక తెలరైతున్నాయి. సంసారం అంతా సంసారం మేము ఏడేం లేక మేము వ్యవసాయం చేసుకుంటా మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఇది ఇళ్ళకై నీళ్ళకై దేవుకున్నాడు మాకు కష్టం అవుతుంది. వడ్లు అదేవిధంగా కొనుగోలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తగినంత లారీలను పంపించకపోవడం, రైస్ మిల్లర్లు తగిన సమయంలో వడ్లను సేకరించుకోకపోవడం వల్ల రాత్రి అకాల వర్షం కురవడంతో పాటు రైతుల వడ్లు పూర్తిగా నానిపోయి ఈరోజు బకెట్లలో నీళ్ళు ఎత్తిపోసేటువంటి దుస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించినటువంటి రైతుకు ఈరోజు కనీసము ఆ పంట పూర్తిగా అమ్ముకుంటాం అనేటువంటి నమ్మకం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 నెలలు అయిపోతా ఉన్న పంట కోతలు అయిపోయినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల తాత్సారం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య. ఈరోజు రైతే రాజు అనేటువంటిది గొప్పలు చెప్పుకునేటువంటి పాలకులు రైతుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి. రైస్ మిల్లర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే లారీలను పంపించి వెంటనే ఈ పూర్తి స్థాయి వడ్ల కొనుగోలును చేపట్టాలి. లేకపోతే రైతులు మరింత నష్టపోతే ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏ విధంగా కనబడుతుందో ఆలోచించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రైస్ మిల్లర్లు కూడా అధిక తూకాల పేరు మీద కోతలు విధిస్తూ ఈరోజు రైతులకు తీవ్రంగా నష్టం చేసే పని కూడా కొనసాగుతూ ఉంది. రైతుల యొక్క మోసం చేసేటువంటి రైస్ మిల్లర్ల విధానం కూడా మార్చుకోవాలి. రైస్ మిల్లర్లు రైతులకు మేలు చేసే పద్ధతిలో కొనుగోలు విషయంలో కోతలు విధించే దాంట్లో వెంటనే అధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.